రేవంత్ క్యాబినెట్లో ఒక మంత్రి అప్పట్లా నేను నెంబర్ టూ అనేటోడు గుర్తుంది కదా ఆ మంత్రి ఎవరు. అయితే తర్వాత అనుడు మానేసిండు. ఎందుకు అనుడు మానేసిండు, ఎందుకు అనలేదు, లేకపోతే ఏమన్నా హైకమాండ్ ఏమన్నా చెప్పిందా అనే అనుమానాలు చాలా మందికి వచ్చినాయి. దాని తర్వాత ఇంకొకటి కూడా జరిగింది అప్పుడు ఆ మంత్రికి. ఈడీ రైట్స్ జరిగినాయి ఆయన ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో, ఆయన ఆఫీసులలో ఆడ ఈడ జరిగినాయి. గుర్తొచ్చింది కదా మీకు ఆ మంత్రి ఎవరు, రేవంత్ క్యాబినెట్లో ఉన్న మంత్రి. అయితే అప్పుడు ఆ ఈడీ దాడుల తర్వాత ఆయన సైలెంట్ అయ్యిండేమో అని కొంతమంది అనుకున్నారు. అట్లా ప్రచారం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా అది అనుకుంటూ వచ్చిర్రు. అయితే అసలు ఆ ఈడీ దాడులు జరగడం వెనకాల ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న ఫోన్ ట్యాపింగ్ మీద చాలా విషయాలు బయటకు వచ్చినాయి కదా, సంచలనమైన విషయాలు బయటకు వచ్చినాయి. సొంత పార్టీలో ఉన్న మంత్రులు, ఒక జిల్లాకి సంబంధించిన 2 మంత్రులు ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్న విషయాలు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య నేతకి తెలిసినాయట. ఆ ముఖ్య నేత అనుచరుని పంపించి మీరు గివి మాట్లాడుకుంటున్నారు, ఇది తెలిసింది అంటే ఆయన మళ్ళీ సీఎం గారి దగ్గరికి పోతే మీరు అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని వీళ్ళు మాట్లాడుకున్న విషయాలన్నీ ఆయన చెప్పిండట. చెప్పిన తర్వాత ఆ మంత్రులు ఇద్దరికి అసలు ఏం అర్థం కాలే. అరే నేను ఇంకో మంత్రితోని మాట్లాడినా, చెప్తే నేను చెప్పాలి, లేకపోతే ఆ మంత్రి చెప్పాలి. నేను చెప్పక మంత్రి చెప్పక వీళ్ళకి ఎట్లా బయటకు వచ్చినాయి అని ఆ రోజు అనుమానం వచ్చింది. ఆ మంత్రులు లాస్ట్కి తేల్చింది ఏంటి అంటే మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని. మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే మనం మాట్లాడుకున్న విషయాలు తెలిసినాయి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు 2 మంత్రులు మాట్లాడుకున్న ముచ్చట బయటకు వచ్చింది అంటే ఫోన్ ట్యాప్ ద్వారా తప్ప ఇంకా దేంతో బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు చెప్పాలి, లేకపోతే వాళ్ళిద్దరూ చెప్పలేదు. సో అరే మన ఫోన్ ట్యాప్ అవుతుంది అనే విషయాన్ని ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ అంతకంటే ముందే ఇంకొక ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ నెంబర్ 2 అయినే. ఆ రోజు ఈడీ దాడులు జరిగినాయి కదా, అసలు ఈడీ దాడులు జరగడానికి దానికంటే ముందు వాళ్ళ కొడుకు మీద ఒక కేసు అయింది. లగ్జరీ వాచ్లకి సంబంధించిన దాని మీద ఒక కేసు అయింది. దాని తర్వాత ఈడీ దాడులైనాయి. ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. ఒక కొన్ని రోజులలోనే ఇవన్నీ ఒకటెనుకొకటి జరుపుకుంటూ వచ్చినాయి. అయితే అసలు ఆ వాచ్లకి సంబంధించిన విషయం కూడా ఈడీకి చేరవేయడం వెనకాల ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉందేమో అనే అనుమానాలు కొన్ని ఇప్పుడు వస్తున్నాయి. ఆ మంత్రికి వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్న చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వస్తున్నాయట. ఎందుకు అంటే అసలు ఆ విషయం తెలిసే అవకాశం ఉండదు కదా, ఫోన్ ట్యాప్ చేసి విని ఆ విషయాన్ని అవతలి వ్యక్తులకు చేరేసిర్రు అనేది ఒకటి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన చాలా రోజులు అసలు నేను నెంబర్ 2, ఇంకా ఆ మాటకు వస్తే ఆర్థికపరమైన ఇష్యూస్లల్లా వేరే రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన పంపించిర్రు, అది చేసిర్రు ఇది చేసిర్రు అనేటి వచ్చినాయి, చాలా రోజులు వార్తలు వచ్చినాయి. దాని తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కమిషన్లని, లేకపోతే ఆయనకు సంబంధించిన భూముల మీద కేసులని ఆ లొల్లి కూడా నడిచింది కదా. సో ఆ ఎమ్మెల్యేకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఒక ముఖ్య నేత ఇచ్చిండు. ఆ ముఖ్య నేత ఆదేశాల మేరకే ఈ ఎమ్మెల్యేలు మాట్లాడారు. కేసులు కావచ్చు, లేకపోతే కమిషన్ల గురించి సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళని ముందు పెట్టి ఆయన ఆడిస్తుండు అనేది ఇప్పుడు ఆ నెంబర్ 2 నాయకునికి తెలిసింది. ఆ నెంబర్ 2లో ఉన్నటువంటి మంత్రికి తెలిసింది. దాని తర్వాత ఓహో ఇదంతా జరుగుతుంది, దీని వెనకాల నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అనే నిర్ణయానికి ఆయన వచ్చిండు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. ఎందుకంటే ట్యాపింగ్కి సంబంధించిన ఇష్యూ 2 మంత్రులది ఓపెన్గానే మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా ఇష్యూస్ని ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, లేదంటే వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఉంటారు కదా, కొంతమంది ఏ పొజిషన్లలో లేకపోవచ్చు కానీ కీలకమైనటువంటి దాంట్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళే కూడా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగ్గారెడ్డి గారిని తీసుకోండి, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు, కానీ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ఆయనకి క్షణాలలో దొరుకుతుంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోగలుగుతారు. మొన్నటికి మొన్న ఆయన బిడ్డ పెళ్ళి అని పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయిండు. ఒక్కడు కాదు, అలా ఫ్యామిలీ మెంబర్లు అందరినీ తీసుకొని పోయి పెళ్లి కార్డు ఇచ్చి వచ్చిండు. ఆయనకు అపాయింట్మెంట్ దొరికింది. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయినా కూడా ఆయనకు అపాయింట్మెంట్ దొరకదు. ఎమ్మెల్యే కూడా కానీ జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఈయనకు ఎందుకు దొరుకుతలేదు? ఇగో ఇవన్నీ ఇష్యూస్తోనే. సో వీళ్ళు ఏమన్నా చెప్తుర్రేమో, హైకమాండ్కి దగ్గరగా ఉండే నాయకులు కదా, హైకమాండ్ ఇష్టపడేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్ళు అయిరి కొంతమంది. ఈయన ఎన్నికల కంటే ముందు పోయిన అయినా కదా, ఎన్నికలకు ముందు నుంచి ఉన్నటువంటి నాయకులు కదా వాళ్ళు. సో వాళ్ళు ఏమన్నా హైకమాండ్కి చెప్తుర్రేమో, లేకపోతే హైకమాండ్ ఇక్కడున్న ఎవరితోని మాట్లాడుతుంది, ఇక్కడ జరుగుతున్న గవర్నమెంట్ చేస్తున్న పనులు కావచ్చు, ఇంకొకటి ఎవరితోని మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది ఎవరితోని మాట్లాడుతుందో తెలవాలి అంటే ట్యాపింగ్
ట్యాపింగ్దే కదా చేస్తేనే అసలు ఎవరితోని మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది తెలుసుకుంటున్నారు. సో అన్నిట్లకల్లా ట్యాపింగ్ అనేది జరుగుతుంది అనే దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ నాయకులు వచ్చారు. ట్యాపింగ్ చేస్తున్నారు, చేసుడే కాకుండా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న విషయాలనే అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా ట్యాపింగ్ ద్వారానే తెలుస్తుంది, కానీ మిగతా ఇంకొక దాంతో తెలిసే అవకాశం లేదు. అట్లనే ఆ రోజు ఆయన మీద ఈడీ దాడులు జరిగిందైనా, లేకపోతే ఆ వాచ్లకి సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చిందన్నా, ఇవన్నింటికి కారణం ట్యాపింగే అయి ఉంటుంది. ఆ రోజు ఫోన్ ట్యాప్ చేసి విని ఆ ఇన్ఫర్మేషన్ని అవతలి వ్యక్తులకి ఇచ్చిర్రు అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు.